బొండపల్లి మండలం రీసర్వే సమర్థవంతంగా నిర్వహించండి. కలెక్టర్ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చినా వివాదాలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో భూముల డిజిటల్ రీసర్వే చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా నక్షలను తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రీసర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని తహసీల్దార్ రాజేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన విఆర్ఓలు విఎస్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా రెవెన్యూ ఆఫీసర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేశారు. వాటికి సంబంధించి కొన్ని విధి విధానాలను రీసర్వేపై మాట్లాడారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో దృష్టికి పెట్టారు. గృహ నిర్మాణాల కోసం స్థలాలను సేకరించాలని, ఏవైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ ఆదేశాలు గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలంలో జరిగాయి. ఈ సమావేశంలో పలు గ్రామాల రెవెన్యూ కార్యదర్శి పాల్గొన్నారు. జరిగింది కదా, దాని ప్రకారం ఏ విధంగా మనం ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలనేది మనం చెప్పుకోవడానికి మీటింగ్. మొదటిది ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్. మొదటి రాజేశ్వరరావు, తహసీల్దార్ బొండపల్లి. ఈరోజు మన బొండపల్లి మండలంలో పనిచేస్తున్న విఆర్ఓస్ మరియు విఎస్లకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సంయుక్తంగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేశారు. వాటికి సంబంధించి వీళ్ళకి విధి విధానాలని తెలియజేయడానికి గాను ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే మనకి రీసర్వే జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించి రవీంద్రంలో గ్రౌండ్ ట్రూతింగ్ అయ్యింది. ఇప్పుడు వెక్టరైజేషన్ అవుతుంది. దానికి సంబంధించి ఖచ్చితమైన కొలతలతో ఏదైతే గ్రౌండ్లో తీసుకున్న కొలతలకు అనుబంధంగా ఎల్పిఎం అనేది తయారు చేస్తారు. దానికి సంబంధించి విలేజ్ సర్వేర్లకి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యూటేషన్కి సంబంధించి ఏవైతే రైతుల యొక్క అప్లికేషన్లని సకాలంలో గ్రౌండ్ లెవెల్లో సరైన విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా విఆర్ఓలకి సూచన చేయడం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ సంబంధించి ప్రభుత్వం జీవో నెంబరు 23 విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 23 ప్రకారంగా ఎవరైతే అర్హులైన, నిరుపేదలైన, ఎవరైతే లబ్ధిదారులకి వాళ్ళకి హౌసింగ్ కోసం స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన అప్లికేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచన చేసి ఉన్నారు. అదేవిధంగా మనకి పీజీఆర్ఎస్ వివిధ సమస్యల కోసం మండలంలోన వివిధ గ్రామాల నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ వారికి పీజీఆర్ఎస్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. వారి సమస్యలని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి యొక్క సమస్యని నిదానంగా విచారించిన పిదప వారికి సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రౌండ్ స్థాయిలో విచారణని సమగ్రంగా నిర్వహించమని మన విఆర్ఓలకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది చాలామంది కొత్తగా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్తగా రైస్ కార్డులని అప్లికేషన్ పెట్టి ఉన్నారు. అదేవిధంగా కొన్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులు అయినందువలన వాళ్ళు సరెండర్ కూడా చేసే రైస్ కార్డులు, ఇలాంటి అప్లికేషన్లు అన్నీ కూడా సకాలంలో చేసినట్లయినా ఆయా ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయమని ఈ సమావేశం ద్వారా తెలియజేయడానికి గాను ఈ